రాష్ట్రంలో అప్రకటిత కరెంటు పోకుండా చర్యలు తీసుకున్నామని, గతంలో ఒక అధికారి పవర్ కట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వెంటనే సస్పెండ్ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గుట్ల నర్సింగపూర్లోని 33/11 kV విద్యుత్ ఉపకేంద్రానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, NDCL SCMD వరుణ్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. సబ్స్టేషన్ ద్వారా మెరుగైన విద్యుత్ను అందుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఇది ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ శాఖకి సంబంధించిన సమీక్షలు, జాగ్రత్తలు తీసుకున్నామని, ఎక్కడ విద్యుత్ ఇబ్బందులు ఉండకూడదని అధికారులు సాంకేతిక అవసరాలు ఉన్నా పూర్తి చేశామన్నారు. రాజకీయ విమర్శల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తే సరికాదని, ఎక్కడ విద్యుత్ ఇబ్బంది కాలేదని, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. గృహాలకు పవర్ కట్ పోకుండా చర్యలు తీసుకున్నామని, ఎక్కడైనా సాంకేతిక అవసరాలు ఉన్నప్పుడు సమయం తీసుకుని పవర్ కట్ జరుగుతుందన్నారు. అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం విద్యుత్కి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఎక్కడైనా పవర్ కట్ ఉన్నట్లు ఉంటే చెప్పండి, అలాంటి పరిస్థితి ఎక్కడా లేదన్నారు. కేవలం రాజకీయాల కోసమే నిన్న బీఆర్ఎస్ సభలో తప్పుడు ప్రచారం చేశారని, సబ్స్టేషన్ కోసం స్థలం ఇచ్చిన వారికి అభినందనలు తెలిపి వారిని సత్కరించారు. ఇంకా గ్రామాల్లో ఊళ్ళపల్లి కానీ పక్కన నర్సింగపూర్ కానీ ప్రాంతాల్లో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగదనే ఆలోచనతో చేయడం జరిగింది. కొంత విద్యుత్కు సంబంధించి NPDC ఎంపీ గారిని కోరుతా ఉన్నా. నిన్న కూడా కొంత రాజకీయ పరమైన విద్యుత్ మనం అసలు సరఫరా చేసుకోలేమైనటువంటి మాట చెప్తున్నారు. సాంకేతికంగా నాకు తెలిసి ఒక శాసనసభ నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లేదా విద్యుత్ శాఖకు సంబంధించిన సమీక్షలు కానీ ఎక్కడైనా కూర్చొని విద్యుత్కు సంబంధించిన సరఫరా విషయంలో అనేక సందర్భాల్లో జాగ్రత్త తీసుకున్నాం. ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ నాకు తెలిసిన మంచిర్యాల ప్రాంతంలో విద్యుత్ సరఫరా కొంత రెగ్యులేషన్ జరగలేదు, చక్కగానే జరగాలంటే సస్పెండ్ చేసినాం. ఎక్కడైనా అన్నింటికంటే ముందుగా నోటీస్ ఇచ్చి అక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగితే తప్ప కరెంటు వ్యవసాయాన్ని కానీ ఇంటికి ఎక్కడ పోకుండా, అప్రకటిత కరెంటు పోకుండా ఉండేదిగా చర్యలు తీసుకుని ధైర్యంగా బండ్ల చూసి ఆర్గ్యుమెంట్ చేసే విధంగా రాజకీయ నాయకులు ఏమవుతుందని చెప్తే అబద్ధం చెప్పలేదు. రాజకీయ కరెంటు విమర్శలు లేదన్నప్పుడు ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అవాస్తవాలను ప్రచారం చేసి తెలంగాణలో ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ సరఫరా పూర్తిగా కాంప్రమైజ్ చేయలేదనేటువంటి మాత్రం అవసరం. నేను ప్రత్యక్షంగా ప్రభుత్వంలో ఉండి గమనిస్తాను. అమలు చేసే అధికారికి పవర్ చేయలేకపోతే మనం దాన్ని ఒప్పుకుంటాం. కానీ 100% ఎక్కడైనా చర్చకు సిద్ధం. మేము పవర్ కి సంబంధించి రైతులకు కానీ గృహాలకు సంబంధించి ఎక్కడ కూడా పవర్ కట్టింగ్ లేకుండా మనం ఇక్కడ పవర్ వస్తుందా? ఎప్పుడైనా ముందుగా చెప్పి ఒకవేళ డెవలప్మెంట్ చేయాలంటే సంబంధించి ట్రాన్స్ఫార్మర్ కట్టి కరెంట్ ఇచ్చే సందర్భంలో కట్టదిస్తారు, హైవే రోడ్డు నిర్మాణం చేస్తే అక్కడే తీస్తారు. ఎక్కడ కూడా పవర్ కట్టింగ్ అనేది లేకుండా రైతులకు సంబంధించి నాణ్యమైన కరెంట్ లేకుండా ఇంకా ధాన్యం ఎంత ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. ధాన్యం సంబంధించి కొనుగోలు గురించి ప్రక్రియ గతంలో దానం పేరు అనేకమైనటువంటి ఇబ్బందులే. ఇలా ధాన్యం కొనుగోలు మొత్తం స్వయంగా జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఒకవేళ పార్టీ డైజెస్ట్ కావాలనుకుంటే కూడా సరఫరా చేస్తూ ఎక్కడికక్కడ మనం పరిష్కారం చేస్తా ఉన్నాం. నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వము విద్యుత్ సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉంది. రైతాంగానికి ఎక్కడ కూడా విద్యుత్ రాకుండా నా పంట నష్టం జరిగిందని ఏ ఒక్కరిని చూపెట్టినా బరాబరంగా బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటలు ధైర్యంగా చెప్పగలిగేటువంటి పరిస్థితుల ఆ సరఫరాను పర్యవేక్షిస్తున్నాం అనేటువంటి మాట మీ అందరూ ప్రత్యక్షంగా మీరు వినియోగదారులు. నేను రాజకీయ నాయకులుగా అధికారిగా ప్రతిపక్షంగా ఎవరు మాట్లాడినా వినియోగదారులుగా ఇక్కడ విద్యుత్ పరంగా గత 14 నెలలుగా అనేక ఇబ్బందులున్నా, రకరకాల నిర్ణయాల వల్ల దాని మీద ప్రభావితం పడ్డా ఎక్కడ కూడా సరఫరా సమస్యలు ఇస్తున్నటువంటి మాట ఈ సందర్భంగా మనకు అందులో భాగంగానే ఎటువంటి ఇంటరాక్షన్ సంవత్సరాలు ఉండదని విద్యుత్ శాఖ కొంత సాంకేతిక పరంగా ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నారు మన వెనక వృత్తిలో ఉన్నది గోపాలపురం కావాలని ఇంటర్గా ఆర్టీఓ గారిని విజ్ఞప్తి చేసినాం, కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అక్కడ వెంటనే సలహా ఇచ్చి ఈ విధంగా ఒక ఆలోచన పూర్వకంగా విద్యుత్ పరంగా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయనేటువంటి దానిలో పనులు చేస్తామని మనం చేస్తూ మరొకసారి ఈరోజు మరి ఈ స్థలం ఇచ్చిన వాళ్ళందరూ కూడా
జిల్లా కలెక్టర్ గారు, ఎంపీటీసీ ఎంపీ గారు మేము సన్మానం ఎక్కడైతే భవిష్యత్తులో ఎప్పుడైనా ఇటువంటి సంస్థలకు భూమి ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావడానికి అవకాశం ఉండదు. భూమి ఇచ్చిన వాళ్ళందరూ ప్రత్యేకించి ధన్యవాదాలు. మరి ముగ్గురు ఉన్నాయంటే మీరే మన ఫోటో గౌరవం, నేను ముందు వాళ్ళందరూ